అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసదారుల ఎరువేత మానవత్వాన్ని మంటగలుపుతోంది. ఇమిగ్రేషన్ అధికారులు అనుసరిస్తున్న అనాగరిక పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారి అరెస్ట్, ఇమిగ్రేషన్ ఆంక్షల పేరుతో అధికారులు అనుసరిస్తున్న తీరు తెరపైకి తెచ్చింది. దీంతో ఇమిగ్రేషన్ అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాలుడిని ఎరగా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపిస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ ఆరోపణలు ఖండించింది. ఈ ఘటనపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల బాలుడిని ఐస్ ఏజెంట్స్ ఎరగా వాడటం దారుణమని ఇతను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అయితే ఈ ఆపరేషన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సమర్థించారు. చట్టం అమలు చేస్తున్న అధికారులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే, లియామ్ అనే 5 ఏళ్ల చిన్నారి తన తండ్రితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారి డ్రైవ్ వేలో మాస్క్ ధరించిన ఏజెంట్స్ చుట్టుముట్టారు. బాలుడిని కారులో నుంచి దించి ఇంట్లో ఎవరెవరున్నారో తెలుసుకునేందుకు అతనితో పాటే తలుపు కొట్టించారని స్కూల్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ వెల్లడించారు. ఒక 5 ఏళ్ల చిన్నారిని ఎరగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి బాబును తన వద్ద వదిలి వెళ్ళమని వేడుకున్నా అధికారులు వినకుండా బాలుడిని తండ్రిని టెక్సాస్లో డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఇక లియామ్ కుటుంబం విషయానికి వస్తే, రామోస్ కుటుంబం 2024లో అమెరికా వచ్చిందని, ప్రస్తుతం వారి అసైలం కేసు విచారణలో ఉందని వారి తరపు న్యాయవాది మార్క్ తెలిపారు. అయితే వాళ్ళే నేరస్తులు కాదని, ప్రభుత్వం అడిగిన ప్రతి నియమాన్ని పాటిస్తున్నారని, 5 ఏళ్ల పిల్లాడిని నేరస్తుల్లో చూడటం అమానుష్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లియామ్ అతని తండ్రి టెక్సాస్లో ఒక ఫ్యామిలీ హోల్డింగ్ సెల్లో ఉన్నట్టుగా సమాచారం. అయితే ఈ ఆరోపణలు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తోసిపుచ్చింది. తాము చిన్నారిని లక్ష్యం చేసుకోలేదని, అక్రమంగా దేశంలో అతని తండ్రి ఆడ్రియన్ అలెగ్జాండర్ కెనెజోను అరెస్ట్ చేసేందుకు వెళ్లామని తెలిపారు. ఏజెంట్స్ను చూడగానే తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించారని, బాబును అక్కడే వదిలేశారని, అందుకే బాబు భద్రత దృష్ట్యా తమతో తీసుకెళ్లాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో కొలంబియా హైట్స్ స్కూల్ డిస్ట్రిక్ట్లో విద్యార్థులు, పేరెంట్స్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక గత 2 వారాల్లో ఇదే స్కూలుకు చెందిన 4 విద్యార్థులను ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ తరహాలోనే ఇంకా అరెస్టులు కొనసాగుతాయని టెన్షన్ పడుతున్నారు అందరూ. ఈ ఘటన 4 రోజుల క్రితం జరిగిందన్న లియామ్ క్లాస్ టీచర్ ఎలా సులివన్ మాట్లాడుతూ, లియామ్ ఎంతో చురుకైన వాడని, అందరితో ప్రేమగా ఉంటాడని, ప్రస్తుతం అతను బడికి రాక అతను కూర్చున్న సీటు ఖాళీగా ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే గత 2 వారాల్లో కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల అటెండెన్స్ విపరీతంగా తగ్గిపోయింది. ఒకే రోజు దాదాపు 3వ వంతు విద్యార్థులు స్కూల్కి రాలేని స్కూల్ అధికారులు వెల్లడించారు. ఐసీఈ అధికారులు తమ పాఠశాల చుట్టూ తిరుగుతూ బస్సులు అనుసరిస్తూ పిల్లలను తీసుకెళ్తున్నారు. ఇది తీవ్రమైన మానసిక వేదన కలిగిస్తోందని సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.